యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే చాలు బాబు టంకు ఇదే మాత్రం గోల అయిపోయింది. 2-3 రోజులు, వారం రోజులు ఫుల్గా అదే నడిచింది. ఇప్పుడేంటి గాలి ఇస్తున్నారు విరువుగా. పారిపోయాడు అమ్ము శాలేమరాడు పారిపోయి ఎక్కడికి ఎవ్వరు పారిపోరు, అవసరం లేదు. ఆయన మిమ్మల్ని ఏమనలా, వాళ్ళ సంఘంలో వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ అట్లా జరిగిందని చెప్పారు అంతే. కాబట్టి మీరు ఎక్కడో గుమ్మడికాయలంటే ఇక్కడ భుజాలు తడుపుకోవాల్సిన అవసరం లేదు. అది ఎక్కడో జరిగింది, ఆ విషయం ఆయన చెప్పాడు అంతే. మీరందరూ భుజాలు తడిమేసుకొని ఇష్టానుసారంగా ఆయన ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఈరోజు లైవ్లో వచ్చారు చూడండి. చిలకలూరుపేటలోనే ఎతకండి, మీకు దొరుకుతారు. ఆయన్ని అక్కడే ఉంటారు. మీరు నమ్మరనే లైవ్ క్లిప్పింగ్ కూడా ఒకటి యాడ్ చేశాను చూడండి. ఎదుగుతారా చిలకలూరుపేట వెళ్ళి. అంతకుముందు అమ్మ మాట అయిపోయింది. అమ్మ మాట పాట పడిపోయింది. శాలేమరాజు గారు వచ్చారు. చెర్రీ శతాక్షి అయిపోయింది. ఇంకా మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఏమొస్తాయి, ఈ జీడిమెట్లో తల్లిని చంపిన పిల్ల, ఆ తల్లిని చంపేసిన పిల్ల. ఏ తల్లి అయినా పిల్లలు బాగుండాలనుకుంటుంది. కాబట్టి ఆవిడ జాగ్రత్త ఆవిడ పిల్లకి చెప్పింది, కానీ ఆ పిల్ల వినలేదు. అలా మనం చంపించేశారు కలిసి. అట్లాగే ఏ తండ్రి అయినా, ఏ తల్లి అయినా, ఏ చర్చిలో పాస్టర్ గారైనా, ఏ సంఘ పెద్ద అయినా, ఎవరైనా మంచిగా చెప్తారండి. అలాగే మన అమ్మ నాన్న అయినా, అలాగే ఏ మతంలో ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే మంచిగా చెప్తారండి. దాన్ని మనం గ్రహించే విధానంలో ఉంటుంది. మనం ఎలాగ గ్రహిస్తున్నాం, అవతల చెప్పే వాళ్ళ ఉద్దేశం ఏంటి అని మనం ఒకసారి ఆలోచించుకుంటే అది కరెక్టా కాదా అనేది మనకు అర్థమవుతుంది. అంతేగాని ఒకేసారి అరే బిడ్డ రారా, అరే ఏంది క్యాప్షన్స్ తప్పు కదా అండి. ఆయన ఎవరో నీకు తెలియదు, నువ్వెవరో ఆయన తెలియదు, ఆయన అన్న ఉద్దేశం ఏంటో తెలియదు. కాబట్టి ఎవరినైనా అండి విమర్శించుకోవడం వల్ల ఉపయోగం ఏముంది? ఆయన ఇంకా మీరు హైప్ చేశారు తప్పితే ఆయనకున్నటువంటి పేరుని తగ్గించలేదు అక్కడ. ఆయన ఇంకా గొప్పగా మీరు పెంచారనమాట ఆయనకున్నటువంటి ప్రజల్లో ఉన్న ఆయన దృష్టిని. కాబట్టి మీ ప్రయాస ఇట్లాగా తల్లిలు చంపిన పిల్లలు ఎలాంటి వాళ్ళు బాగుపడటానికి చెయ్యండి. పిల్లలకి కౌన్సిలింగ్లు ఇవ్వండి. మొగుళ్ళు చంపే పిల్లలు మనం చూడండి, మొగుడిని చంపిన అలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్లు ఇవ్వండి. అంతేగాని ఇట్లాగా మీరు చేసేదాని వల్ల ఏం ఉపయోగం అండి? మీరే అన్నారు నైటీలు వేసుకున్న ఆడవాళ్ళందరూ బ్రోతల్సా అండి, బ్రోతల్స్ లాగా నైటీలు ఏంటి అంది. ఆ వీడియోలు చూడండి. అది డైరెక్ట్గా అందరినీ నైటీలు వేసుకుని ప్రతి ఒక్కరిని అంది ఆవిడ. మనం మాట్లాడుతూ ఉంటే మన నాలిక మన వశంలో ఉండేలాగా మాట్లాడుకోవాలండి. ఏది పడితే అది మాట్లాడితే ఎట్లాగా నలుగురికి ఉపయోగపడే మాటలు మాట్లాడండి. ఏ ఒక్క వ్యక్తిని మాట్లాడలేదండి. ఒక మనిషి పేరు వ్యక్తి కానీ, ఒక మతం పేరు వ్యక్తి కానీ ఎవరిని మాట్లాడాల. అది ఓన్లీ వాళ్ళ సంఘంలో ఉన్న వాళ్ళకి ఇది జరిగిన విషయాన్ని ఆయన చెప్పారు అంతే. దానికి మనం అట్లా అంటే కావాలని బురద చల్లడం అది ఎంత మాత్రం కరెక్టో మీ విజ్ఞతకి వదిలేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.